ఒక అమ్మాయి నచ్చితే డైరెక్ట్ గా వెళ్ళి డేరింగ్ గా చెప్తారు. అలాంటి వాళ్ళంటే నాకు రెస్పెక్ట్. నీలాంటి వాళ్ళంటే చిరాకు. స్టాప్ ఫాలోయింగ్ మీ. భూమికి జానం లేవు ఏంటి నీ ఏదో కాన్ఫిడెన్స్? నేను పక్కన నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఎలా చూస్తున్నావు? నేను నీకు లైన్ వేస్తున్నానా? నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి? ఏదో పెట్టమోహం వేసుకుంటా. దీని పిక్కలు చూసావు భయ్యా, ఎన్ని కొండలెక్కితే మనకి ఇలా వస్తాయి. నాకు మహేష్ బాబుతో పాటు రితిక్ రోషన్ అంటే కూడా పిచ్చి పిచ్చి పిచ్చి. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. ఎవర్రా అమ్మాయి? ఎలా కనిపెట్టావు? ఆ మనసులో పిచ్చోడు అలా చూస్తుంటే తెలియదా ఏంటి? అంతే. ఎవర్రా అమ్మాయి? అది అది అమ్మాయి కాదు మామ, అమ్మాయి కాదు. పొరపాటున భూలోకి వచ్చి ఎలా తిరిగేలా తెలియకుండా పోయిన దేవత మామ. చెప్పేస్తానా? జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతున్నాడు రా బాబు. నువ్వు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావరా? ప్రేమ 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 అంటున్నారు. కొంపతీసి మీరేమైనా ఏమిటి సిగ్గుపడుతున్నారా? ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజ్యలక్ష్మి మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. దయచేసి బ్రేక్ ఇవ్వాలనుకునే మాలంటే డైరెక్టర్స్ డిసప్పాయింట్ చేయకండి. డోంట్ డిసప్పాయింట్ us. అండర్స్టాండ్? మేము ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ కే ఏదో చూడాలనిపించే చిన్ని నడు కళ్ళు ఆటోమేటిక్ చూస్తాయి. అది దాని నైజం. అది నువ్వు చూపించకుండా ఉండాల్సిందే. కామేష్, నీ పెళ్లి ప్రయత్నాలు ఎంతవరకు వచ్చారా? నిన్నే ఓ పెళ్లి చూపులకి వెళ్ళా, నేనే రిజెక్ట్ చేశా. అమ్మాయి నచ్చలేదా? పిచ్చ పిచ్చగా నచ్చింది. పిల్ల సూపర్. మరి ఆస్తిపాస్తులు ఏం లేవా? ఒకటే కూతురురా, ఉన్నదంతా దాని పేరు మీదే. కాకపోతే చిన్న ప్రాబ్లం. మంచి డాక్టర్కి చూపించుకోలేకపోయావా? ప్రాబ్లం అంటే నాది కాదు, దాంది. దాని తల్లికి పెళ్లి అయితే గానీ ఇది చేసుకోవాలంట. నేను కూడా అలానే వెళ్ళిపోయా. అబ్బా, బ్లాక్ లేబుల్ లా కళకళలాడిపోతుంది. మ్యాక్డోల్ చేద్దాయి ఉంటది. వెయిటింగా వాంటింగా ఏదైతే మనకెందుకు, మనం వెళ్ళి టచ్చింగ్ ఇచ్చేద్దాం. వస్తే ఛాన్సు, లేకపోతే చెబాట్లు. ఇది మనకు అలవాటే కదా. కళ్ళల్లో ద్రాక్ష పళ్ళు, బుగ్గల్లో యాపిల్ పళ్ళు, పెదాల చెర్రీ పళ్ళు, పైనుంచి కింది వరకు పెద్ద పళ్ళ తోటలు ఎక్కున్నావు. ఏమండి, ఈ బుల్లబ్బాయి జీవితాంతం మీ చేయి పట్టుకుని నడవాలనుకుంటున్నాడు. కావాలంటే ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ కూడా ఉంది. డాక్టర్ నంబర్ తనకు ఫోన్ చేసి మీరే చెప్పాలరా. తన రూమ్ నుండి మీ పేరే రాసి పెట్టుకున్నాడు. తర్వాత మీరు కాదంటే చచ్చిపోతాడు. మీకోసమే తన హార్ట్ తెగారట్ పడుతుంది. అది ఇది అన్ని చెప్పండి. నాకు అసలు ఒక విషయం చెప్పండి. అమ్మాయిలకి సముద్ర పాలకి సంబంధం ఏంటండి? చంద్రబాబుకి మీకు మధ్య లింక్ ఏంటండి? మీరు నవ్వితే పండు విన్నలా ఉంటదా? ఇరక్కాసిన పండు విన్నలా ఉంటదా? మా పిచ్చామా వెర్రి కాకపోతేను మరి ఏంటి? ఇవాళ నా వార పొలాల్లో ఒక అందమైన అమ్మాయిని కలుసుకుంటా అని రాసింది. నువ్వు నన్ను వదిలేస్తే వెళ్ళి కలుసుకుంటా.